గోవిందాయ నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనుర్మాసం ప్రారంభమైంది కదండి. ఆ గోదాదేవి గురించి తెలుసుకుందాం. ఆ గోదాదేవి విశిష్టత గురించి మనం తెలుసుకుందామండి. గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి స్వామివారిని వరించింది. ఈ నెల రోజులు కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా వివాహం కానివారు, వివాహం అయిన వారు సంతానం కోసం, సిరి సంపదల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాంటి గోదాదేవి గురించి, ఆ ధనుర్మాస విశిష్టతని గురించి మనం తెలుసుకుందాం. తిరుప్పావై వ్రతం అంటారండి. శ్రీవల్లి పుత్తూరులో వెలసిన ఈ విష్ణు చిత్తులు అనే బ్రాహ్మణోత్తములకి తులసి వనములో ఈ గోదాదేవి అనేది దొరుకుతుందండి. ఎంతో మహద్భావంగా భావించి ఆ విష్ణు చిత్తుల వారు ఆ గోదాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. విష్ణు చిత్తుల వారికి స్వామివారి ఆరాధన, పూజ ఇవే. ఆ స్వామివారి ఆరాధనలోనే ఆ తండ్రి నుంచి ఆ గోదాదేవికి కూడా అలాగే స్వామివారి మీద ఇష్టం, భక్తి శ్రద్ధలు అనేవి పెరుగుతూ వచ్చాయి. అలాంటి స్వామివారిని ఆరాధనలో ఆ విష్ణు చిత్తుల వారు పూల మాలలను తయారు చేసి స్వామివారికి రోజు అలంకరించేవారు. ఆ పూల మాలలు ఎలా ఉన్నాయో అని తను అలంకరించుకుని చూసుకుని తర్వాత ఆ పూల మాలలను అక్కడే ఉంచేసేవారు గోదాదేవి. ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉండేదండి. ఒకరోజు విష్ణు చిత్తుల వారు ఈ గోదాదేవి పూల మాలలను మెడలో వేసుకుని చూడడం అనేది చూసి ఎంత పాపాన్ని చేస్తున్నాను, ప్రతిరోజు ఇలాగే జరుగుతుందా, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదని ఎంతో బాధపడుతూ స్వామివారికి క్షమాపణలను చెప్పి క్షమించమని అడిగి ఉపవాస దీక్షలతో పూజలతో స్వామివారిని ఆరాధిస్తారండి. అప్పుడు స్వామివారి కలలో వచ్చి, నాకు మీ అమ్మాయి వేసుకుని చూసిన మాలలంటే చాలా మహాప్రీతికరం అండి, ప్రీతికరం. అలాంటి అమ్మాయి తప్పు చేసిందని ఎందుకు భావిస్తున్నావు? నాకు గోదాదేవి పూల మాలను వేసుకుని చూసిన తర్వాత నాకు చాలా ఇష్టం. నేను అలంకరించుకోవడం, ఆ పరిమళం అనేది నాకు చాలా ఇష్టమని ఆ వెంకటేశ్వర స్వామివారు చెప్తారండి. అప్పుడు నేను మీ అమ్మాయిని వివాహం ఆడదామని అనుకుంటున్నాను. ఏ అవతారం అనేది ఇష్టమో, ఈ 108 రూపాలలో ఏ రూపమో ఇష్టమో అడగమని విష్ణు చిత్తుల వారికి స్వామివారు చెప్తారంట. అలాగే ఆ వివాహ ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉండగా స్వయంవరంలా 108 రూపాలతో స్వామివారు ఆ గోదాదేవికి కనిపిస్తారంటండి. రంగనాథుని అవతారం ఆ దర్శనంతో గోదాదేవి మంత్రముగ్ధులై ఆ రూపానికి తను ప్రేమ అనేది కలిగిందని, ఆ భావం తనలో ఉందని చెప్తుందంట. అప్పుడు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తారండి. ఆ కళ్యాణం అనేది కూడా భోగి రోజునే ఆచరిస్తారు కదా. ఈ నెల రోజులు స్వామివారిని ఆరాధించి భోగి రోజున కళ్యాణం అనేది జరుగుతుంది. అలాంటి గోదాదేవి విశిష్టత గురించి నాకు తెలిసిన 2 మాటలను మీతో షేర్ చేసుకున్నానండి. ఈ నెల రోజుల్లో అయినా సరే సూర్యోదయానికి ముందే మనం దీపారాధన చేసుకున్నట్లయితే మహిమాన్వితమైన ఫలాన్ని పొందవచ్చు. ఆ పూల మాలలతో, తులసి దళాలతో స్వామివారికి ప్రీతికరమైన ఆవు పాలతో నైవేద్యం అనేది ఉంటుంది. ఆ నైవేద్యాన్ని సిద్ధం చేసుకొని స్వామివారిని పూజించుకొని ఏది కుదిరితే అది మనకున్నంతలో మన కుటుంబం, మన జగత్తు అందరూ బాగుండాలని మనకి కుదిరినంతలో మనం పూజను చేసుకుందామండి.
అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా భక్తి ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజే పండుగ నెల పెడతారు అని ఉంటూ ఉంటారు కదా, ఆ నెల ముగ్గు అనేది ఈ రోజున గుడి దగ్గర పెడతారండి. రేపటి రోజు నుంచి ప్రతి ఇంటి ముందు నెల ముగ్గు అనేది ఉంటుంది. ఆ నెల ముగ్గుల గురించి అవి ఎలా ఉంటాయి అనేది మన షార్ట్ వీడియోలో చూసుకుందాం. నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలను తెలుపుతూ నా వీడియోని ముగిస్తున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.